హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్య కుచ్చు. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వీడియో సంగతికి వచ్చేస్తే ఇదొక చిన్న ట్రిప్కి వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ లాస్ట్ వీకెండ్లో నాకు వెడ్నెస్డే థర్స్డే హాలిడేస్ వచ్చాయి. సో ఫ్రైడే ఇంకా లీవ్ పెట్టేసుకున్నాను. సో దట్ 5 days ఉంటుంది నెక్స్ట్ వీకెండ్ కదా. సో అందుకని 5 days లైన్గా ఉంటుందని చెప్పి కాస్త ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేద్దామని చెప్పి ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. ఇంకా ట్రిప్ అనగానే ఫుల్ ఎగ్జైట్మెంట్ మూడ్లో ఉంటాం కదా. షన్నునైతే అస్సలు ఆపలేకపోయాం. ట్రిప్ స్టార్ట్ అయిన డే దగ్గర నుంచి ఎండ్ అయిన డే వరకు ఫుల్ ఎనర్జెటిక్గా ఉన్నాడనమాట. అండ్ లైక్ చాలా రోజుల తర్వాత బయటికి వెళ్ళి ఇలా టైం స్పెండ్ చేయడం కదా. సో ఒక మంచి రిఫ్రెష్మెంట్లా అనిపించింది. అండ్ ఇదేం సడన్గా ప్లాన్ చేసుకునేది ఏం కాదు. సో ముందుగానే మనకి హాలిడేస్ అవన్నీ ఎప్పుడు ఉంటాయని తెలుస్తాయి కదా. సో నాకైతే ఈ 1 yearలో ఇదే ఫస్ట్ టైం. సో ఇంత లాంగ్ హాలిడే వీక్ అనేది రావడం అనమాట. సో అందుకనే ఇంకా ముందుగానే అనుకున్నాము ఇలా ట్రిప్ ప్లాన్ చేసుకొని వెళ్దామని చెప్పి. సో ఇది మొత్తం వచ్చి ఒక 3-4 places కలిపి వెళ్ళామన్నమాట. సో కార్లోనే వెళ్ళాము. సో తెలుసు కదా, మేము ఎక్కడికి వెళ్ళినా మా ఆపోజిట్ నైబర్స్ జై బ్రో అండ్ అక్షయతోనే వెళ్తాం అనమాట. సో 5 కలిపి ఇంక ఈ ట్రిప్ అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా కార్ జర్నీ అనగానే ఫస్ట్ అయితే జర్నీ సిక్నెస్ వస్తుందేమో అనుకున్నాను. ఎందుకంటే నాకు కార్ పడదు, ట్రైన్ పడదు, బస్సు ఏది పడదు అనమాట. సో జర్నీ అనగానే ఫస్ట్ ఒక భయం వచ్చేస్తుంది. బట్ ఈసారి ఏంటో తెలియదు కానీ ట్రిప్ కదా, ఆ ఎగ్జైట్మెంట్లో ఫుల్ అంటే లైక్ ఏం అనిపించలేదు నాకు. ఎక్కడ వామిటింగ్ సెన్సేషన్ కానీ అసలు ఏం అనిపించలేదు. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా నైట్ అంతా జర్నీ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూసేసరికి మంచి బీచ్ వ్యూ అనమాట. సో ఇంక ఇలా కళ్ళు తెరిచి ఓపెన్ చేయగానే ఎదురుగా బీచ్ వ్యూ అసలు ఎంత బాగుందో. ఇది వచ్చి నాకు తెలిసి 3 or 4 o'clock అనుకుంటా, ఎగ్జాక్ట్ టైం అయితే గుర్తులేదు. బట్ లేచిన వెంటనే ఫస్ట్ చూసిన వ్యూ అయితే ఈ బీచ్నే. అండ్ ఇక్కడ గణేష్ అటువైపు హిల్ సైడ్ కూడా ఏదో ప్లేస్ ఉంది, అక్కడ కూడా లైక్ చూసే ప్లేసే వెళ్ళి చూడొచ్చు కావాలంటే అని చెప్పి చెప్తున్నారు అనమాట. సరిగ్గా ఆ నేమ్స్ అవి నాకు కూడా ఐడియా లేదు. సో ఇంకా అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ గోకర్ణ బీచ్ ఇది మేము వెళ్ళింది. సో ఈ బీచ్ దగ్గర శివ టెంపుల్ ఉంటుంది. సో మా ప్లాన్ ప్రకారం ఏంటంటే మేము ఇక్కడ రూమ్ తీసుకొని సో మార్నింగ్ బీచ్ వ్యూ అంతా చూసుకొని ఇంకా శివ టెంపుల్కి వెళ్ళి సో అక్కడి నుంచి మురుదేశ్వర్ స్టార్ట్ అవుదాము అని చెప్పి అనుకున్నాము. బట్ మా లక్ ఎంత బాగుందంటే అప్పుడు రూమ్స్ ఏవి అవైలబుల్ లేవన్నమాట. యాక్చువల్ చెప్పాలంటే ఆ రోజు ఏదో లైక్ పూజలు అవేవో చేస్తున్నారు. సో అండ్ సంథింగ్ స్పెషల్ అని చెప్పారు. సో అందుకనే అండ్ దట్టు మెయిన్ ఏంటంటే ఆ 5 days హాలిడేస్ కాబట్టి చాలామంది ప్లాన్ చేసుకొని వస్తారు కదా. సో అక్కడ ఎక్కడ చూసినా నాకు మోస్ట్లీ ఈ యూతే కనిపించారు, సాఫ్ట్వేర్ పీపుల్ లానే కనిపించారు. సో అందరూ నాకు తెలిసి ఆ టైంలో ప్లాన్ చేసుకొని వచ్చి ఉంటారు. మేము గోకర్ణ ఎంట్రీ అయిన పాయింట్ దగ్గర నుంచి ఈ బీచ్ వెళ్ళే పాయింట్ వరకు అంటే మిడిల్లో టెంపుల్ ఉంటుంది, అంతవరకు అసలు ఖాళీ లేదు, ఫుల్ రష్ అనమాట. సో చాలామంది రూమ్స్ లేక ఆ బీచ్ దగ్గర బయట ఒక ఓపెన్ ప్లేస్లో ఉంది, అక్కడే పడుకొని ఉన్నారనమాట. నెక్స్ట్ డే అక్కడే బయట లైక్ ఎక్స్ట్రా రూమ్స్ ఉంటాయి కదా, వాష్రూమ్స్ అవన్నీ అక్కడే బాత్ అవన్నీ చేసుకొని టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అంత రష్గా ఉంది అప్పుడు. మేము ఇంకా షన్నుతో ఉన్నాం కదా, ఎందుకు రిస్క్ అంటే లైక్ నెక్స్ట్ ప్లేసెస్ కూడా ఆగిపోతాయి అని చెప్పి సో ఇంకా ఆ టెంపుల్ అయితే మిస్ అయిపోయాము. అదొక్కటే లైక్ చిన్న బాధ అనిపించింది. సో ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాంలే అని చెప్పి ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ అయితే ఒక రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి దాని తర్వాత అండ్ అంతసేపు జర్నీ చేసాం కాబట్టి కొంచెం రిలాక్స్ అయిన తర్వాత ఆ రోజు రెడీ అయ్యి బోట్ రైడ్కి వెళ్ళామన్నమాట. బోట్ రైడ్ అండ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఆ 2 places అయితే కవర్ చేసాం ఆ రోజు. ఇంక ఇక్కడ గోకర్ణలో హాఫ్ మూన్ బీచ్ అని, ఓమ్ బీచ్ అని చాలా ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడ స్కూబా డైవింగ్ అని ఇంకా ఇలా లైక్ డిఫరెంట్ వాటర్ రైడ్స్ ఇవన్నీ కలిపి ఉన్నాయి. అండ్ ఇది మేము తీసుకున్న రూమ్, ఈ మొత్తం ట్రిప్లో మేము ఉండే రూమ్ అనమాట. చూపిస్తున్నాను చిన్న రూమ్ టూర్. అండ్ ఈ బిల్డింగ్లోనే స్కూబా డైవింగ్ కూడా వాళ్ళు ఇస్తున్నారనమాట. బట్ మేము తీసుకోలేదు, ఎందుకంటే లైక్ దానికి సపరేట్ కాస్ట్ పడుతుందని చెప్పారు. అండ్ ఆల్సో షన్ను ఉన్నాడు కదా, సో స్కూబా డైవింగ్కి ఇన్ కేస్ వెళ్ళినా సో తన్ని చూసుకోవడానికి ఎవరొకరు ఉండాలి కాబట్టి సో అది అయితే మేము తీసుకోలేదు.
అండ్ ఈ రూమ్ కాస్ట్కి మాకైతే వర్త్ అనిపించింది వాళ్ళు ఇచ్చిన కాస్ట్కి అండ్ ఈ రూమ్ మొత్తానికి అనమాట. సో ఒక మినీ ఇల్లు అని చెప్పచ్చు, ఎందుకంటే మొత్తం అన్నీ లైక్ ఇంట్లో ఏవేవైతే కావాలో అవన్నీ ప్రొవైడ్ చేశారు. అండ్ ఆల్సో ఇది లాక్ సిస్టమ్ నాకు మెయిన్ నచ్చింది. ఇంకా రెడీ అయ్యి చెప్పా కదా బోట్ రైడ్కి వెళ్దాం అనుకున్నాము అని చెప్పి. సో అది వచ్చి ఫస్ట్ అయితే మురుదేశ్వర్ టెంపుల్ దగ్గర బీచ్ ఉంది. సో అక్కడ బోట్ రైడ్స్ అవి ఉంటాయి. సో అక్కడికి వెళ్దామని చెప్పి అనుకున్నాము. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే అవి అక్కడ లైక్ స్టాప్ చేసేసారు. సో ఇంకో ప్లేస్ దగ్గరికి మీరు వెళ్ళాలి అని చెప్పారు. అండ్ ఆల్సో మెయిన్ అక్కడ వచ్చిన స్మెల్ అండి, నిజంగా చెప్తున్నాను, అసలు నేనైతే ఒక 5 నిమిషాలు కూడా ఉండలేకపోయాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ బోట్స్ ఇవన్నీ. సో మొత్తం ఫిష్ స్మెల్ అక్కడ ఆ టెంపుల్ పక్కనే. అసలు నిజంగా ఎలా ఉంటున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు, అంత స్మెల్ అక్కడ చాలా దారుణంగా వస్తుంది. చెప్పాను కదా బోట్ రైడ్కి అయితే వెళ్ళామని చెప్పి. సో అది ఇదే అనమాట. యాక్చువల్లీ మురుదేశ్వర్ టెంపుల్ దగ్గర నుంచి వెళ్ళే వేలో చాలా ఉంటాయి బోట్ రైడ్స్ కానీ లేదా స్కూబా డైవింగ్ అని చెప్పి వాటర్ రైడ్స్ అని చెప్పి బోట్స్ మీద పెట్టేసి ఉంటాయి. సో మేము అందులో ఒక వే చూస్ చేసుకొని వెళ్ళాము. ఇంకా అక్కడ నుంచి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కూడా కవర్ చేశారనమాట. సో అక్కడైతే నేను వీడియోస్ ఏవి తీయలేకపోయాను. సో ఈ క్లిప్స్ కూడా కొన్ని కవర్ చేసినవి క్లియర్గా ఉన్నవి నేను మీకు చూపిస్తున్నాను. యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ షేకీగానే ఉన్నాయన్నమాట. ఇంకా ట్రిప్కి వెళ్తున్నామంటే ఎగ్జైట్మెంట్ మూడ్లోనే ఉంటాం కదా. సో ఇంకా ఈ కొన్ని వీడియోస్ అయితే తీసినవి అలా మీతో షేర్ చేస్తున్నాను. ఇంక ఇది వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్. సో ముందు రోజు మురుదేశ్వర్ సైడ్ ఉన్న బోట్ రైడ్ ఇవన్నీ కవర్ చేసాం కదా. సో ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. సో ఈరోజు మా ప్లాన్ ఏంటంటే మురుదేశ్వర్ టెంపుల్ చూసుకొని అక్కడి నుంచి శృంగేరి శక్తిపీఠంకి వెళ్దామని చెప్పి. సో ఫస్ట్ అయితే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. చెప్పా కదా ఈ 3 days లైక్ ఫుల్ హాలిడే వైబ్ కాబట్టి అందరూ ప్లాన్ చేసుకొని మరీ వచ్చినట్టున్నారు. సో ఈ టెంపుల్ కూడా ఖాళీ లేదు. బట్ మాకు దర్శనం అయితే బాగా జరిగింది. మేము కొంచెం ఎర్లీగానే వెళ్ళిపోయాము. అంటే ముందు రోజు అక్కడ శివ టెంపుల్ దగ్గర తెలిసింది కదా లైక్ ఎంతమంది జనాలు ఉన్నారని చెప్పి. సో అందుకని ఈ టెంపుల్ మిస్ అవ్వకూడదని చెప్పి సో మేము కొంచెం ఎర్లీగానే వెళ్ళాము. సో మంచిగా దర్శనం అయితే అయ్యింది. ఇక్కడ నేను చూపిస్తుందంతా ఈ టెంపుల్ హిస్టరీ అనమాట. సో మీకు కూడా ఒక ఐడియా వస్తుందని చెప్పి ఇదంతా కవర్ చేశాను. సో ఇదంతా చూడండి మిస్ కాకుండా.
ఇంక ఈ ట్రిప్ మొత్తంలో ఈగర్గా వెయిట్ చేస్తున్న ప్లేస్ ఫైనలీ రీచ్ అయ్యామన్నమాట, శృంగేరి శక్తిపీఠం. ఎలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ స్పెషల్ ఏంటంటే ఆ రోజు అమ్మవారికి కుంకుమ పూజ చేస్తున్నారు. సో మేము కరెక్ట్ టైంకి వెళ్ళామన్నమాట. కుంకుమ పూజ అవుతున్న టైంకి అసలు ఎంత బాగా జరిగిందంటే 2 కళ్ళు సరిపోలేదు, నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. సో మొత్తం కుంకుమ పూజ అదంతా అయినంత వరకు ఉన్నాము. అదంతా అయిన తర్వాత అప్పుడు మేము రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇది మొత్తం ఏంటంటే టెంపుల్, మెయిన్ టెంపుల్కి నెక్స్ట్ ఎంట్రన్స్ పాయింట్కి మధ్యలో ఉండే మిగిలిన టెంపుల్స్ అన్నమాట. సో ఇక్కడ వాళ్ళు వీడియోస్ అవి అలౌ చేస్తారు, బట్ మెయిన్ టెంపుల్లోని అలౌ చేయరు అస్సలు. అండ్ ఇవన్నీ ఏంటంటే లైక్ ఎవరైనా వచ్చి స్టే చేయడానికి ఉండే ప్లేస్ అనమాట. అండ్ ఇక్కడ కూడా లైక్ ఆ టెంపుల్ హిస్టరీకి సంబంధించినవి ఇవన్నీ ఉంటాయి. సో మీకు కూడా ఐడియా వస్తుందని చెప్పి ఇదంతా కవర్ చేశాను. అండ్ అక్కడ స్ట్రెయిట్గా కనిపిస్తుంది మెయిన్ టెంపుల్ అనమాట. అండ్ ఇది మొత్తం వచ్చి టెంపుల్ హిస్టరీ. సో ఇంకా లైక్ మొత్తం షూట్ చేయలేకపోయాను, అక్కడక్కడ చిన్న చిన్న బిట్స్ మాత్రమే తీసాను అనమాట. ఇంకా అక్కడ బొమ్మల కొలువు ఇవన్నీ పెట్టారు చాలా, సో అవన్నీ సరిగ్గా తీయలేకపోయాను. బట్ మీరు వెళ్తే మాత్రం ఇవన్నీ చూడొచ్చు. అండ్ దీని పక్కనే ఇంకో 3-4 టెంపుల్స్ కూడా ఉంటాయి లోపలే. మార్నింగ్ టైంలో వెళ్తే మాత్రం అన్ని టెంపుల్స్ బాగా దర్శించుకోవచ్చు. మేము వెళ్ళే టైం కొంచెం లేట్ అయింది కాబట్టి సో మెయిన్ టెంపుల్ మాత్రమే ఓపెన్ చేసి ఉందన్నమాట. సో మిగిలిన సైడ్వి కొన్ని క్లోజ్ చేసి ఉన్నాయి, బట్ దర్శనం అయితే బాగా జరిగింది. సో ఇదేనండి వ్లాగ్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.